వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో కోర్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లులు, అది కూడా కేవలం 6 లక్షలే. 11 లక్షలు అయితే కేవలం మనం 6 లక్షలు కడితే ఇంకొక 5 లక్షలు ప్రభుత్వమే కట్టి ఇస్తుంది. సో ఈ వార్త నిన్న ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత ఎన్ని అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి? కుప్పలు తెప్పగా అప్లికేషన్ రావాలి, సర్వర్లు ఇట్లా బిజీ అయిపోవాలి, వాట్సాప్ నెంబర్ పెట్టిన తర్వాత వాట్సాప్కి సంబంధించిన వెబ్ కూడా హ్యాంగ్ అయిపోవాలి. ఇట్లాంటివన్నీ అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సీన్ కట్ చేస్తే అసలు వెబ్సైట్ పనిచేయట్లేదు, నంబరు పనిచేయట్లేదు. మీ సేవ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్లు పట్టుకొని వచ్చినా మీ సేవలో కూడా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది పరిస్థితి. అసలు నిన్న మంత్రులు ఏం చెప్పారో ఒకసారి వినండి. విన్న తర్వాత అసలుకి గ్రౌండ్ రియాలిటీ ఈ వెబ్సైట్ సంబంధించి ఏముంది అనేది మనం తెలుసుకుందాం. స్థలం లేని నిరుపేదలు ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా ఈ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారికి కూడా ఒక మార్గం చూపించాలని, వారి ఆశలను కూడా నెరవేర్చాలని, ఆ పేదవాడి కళ, ఆ పేదవాడి ఆశ తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే తనకి ఒక గూడు ఏర్పాటు చేయాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ రకమైన లాభ ఆక్షేపణ ఆపేక్ష లేకుండా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని, క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలాలే కాకుండా రెవెన్యూ, పోలీసు, మిగిలిన శాఖలకు సంబంధించిన స్థలాలను కూడా సేకరించి ఏదైతే అదే నియోజకవర్గంలో ఆ జీవనోపాధి కోసం అక్కడ నివసించే ఆ బడుగు బలహీనుల కోసం ఇళ్లిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈ రోజు ఈ 1,00,000 ఇళ్లకాయ లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం బ్రోచర్స్ కనుక ఇతరత్ర. సో మంత్రుల మాటలు విన్న తర్వాత ఇంద్రమ్మ ఎల్ఐజీ ఇంట్ల పైన ఎవరికి ఆశ పుట్టదు? దట్టు లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి స్పెషల్గా ఈ ఆఫర్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఎవరికి కోరికుండదు? సో ఎవరైనా కానీ ఒక ఇల్లు కావాలనుకుంటారు కదా. సో అట్లా కావాలనుకున్న కోరిపైన ఇట్లా నీళ్ళు చల్లితే ప్రభుత్వం ఎట్లుంటుందో వీళ్ళు చేసే కథ అట్లనే కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇవాళ నుంచి అంటే జూలై 21 నుంచి ఆగస్ట్ 10వ తారీఖు వరకు అంటే కేవలం 21 రోజులు మాత్రమే మేము అప్లికేషన్స్ తీసుకుంటాం. ఆ తర్వాత పొడిగిస్తాం లేదు అనేది ప్రభుత్వం నిర్ణయించలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చేస్తున్నారు. 21 ఇవాళ అయింది అంటే పొద్దున్న 7 గంటల నుంచి మీ సేవల దగ్గర లైన్ కట్టారు. ఇంకొంతమంది వాట్సాప్ నెంబర్ ఓపెన్ చేసి చూసారు. సో వాట్సాప్ నెంబర్లో వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కావాలి, అప్లికేషన్ కావాలని మెసేజ్ పెడితే రిప్లై ఏమొస్తుంది అని అంటే అసలు ఆ అప్లికేషన్ ఇంకా మీ సేవ సర్వీసెస్ లేదు, మీకు ఇంకేమైనా సర్వీస్ కావాలంటే చెప్పండి అంటూ రిప్లై మెసేజ్ వస్తుంది తప్ప అప్లికేషన్ ఫామ్ రావట్లేదు. సో ఇంకా ఈ అప్లికేషన్ ఫామ్ రావట్లేదు అంటే ప్రభుత్వం పైన ఏదో బురద జల్లేయడానికి వీడియో చేస్తున్నాం అని అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ మనం ఇంద్రమ్మ ఇల్లు ఎల్ఐజికి సంబంధించిన అప్లికేషన్ అఫీషియల్గా ప్రభుత్వానికి సంబంధించిన అసలు వెబ్సైట్లో ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి లైవ్గా చెక్ చేద్దాం. అండ్ ఇన్ కేస్ వస్తే ఈ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ www.indrammaillu.telangana.gov.in అని కొట్టొచ్చు, లేదంటే www.indrammaillu.lig.gov.in అని కూడా చూడొచ్చు. సో అట్లా మనం సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ పోర్టల్ కనిపిస్తుంది. ఇంద్రమ్మ ఇల్లు పోర్టల్ అయినా ఓపెన్ చేయొచ్చు, ఇంద్రమ్మ co.in అనేది కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్సే కాబట్టి సో ఇంద్రమ్మ ఇల్లు స్టేటస్ గురించి అప్లికేషన్ సెర్చ్, ఇంద్రమ్మ ఇల్లు లిస్ట్ అండ్ గ్రీవియన్స్లో ఇంద్రమ్మ ఇల్లు అఫీషియల్. సో ఒకసారి మనం అఫీషియల్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ అఫీషియల్లా మనకు అప్లికేషన్ సెర్చ్ దగ్గరనో లేదంటే ఇక్కడ ఇంకొక కొత్త పోర్టల్లో మనకి ఇంద్రమ్మ ఇల్లు ఎల్ఐజీ అని కనిపించాలి, లేదంటే ఇంద్రమ్మ ఇల్లు న్యూ అప్లికేషన్ అయినా కనిపించాలి, అట్లాంటివి ఏమైనా కనిపించాలి. కానీ అలాంటివి ఏమి కూడా పోర్టల్లో కనిపిస్తలేవు. కేవలం అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, ఈ అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ ఏం చూపిస్తుంది? సో మొబైల్ నంబర్, ఆధార్, అప్లికేషన్ ఐడి, FSE కార్డ్ నంబర్. అంటే ఎవరైనా గతంలో అప్లికేషన్ చేసుకొని ఉంటే వాళ్ళ స్టేటస్ ఏంది అని తెలుసుకోవాలంటే ఈ 4 ఆప్షన్స్లో ఏదైనా ఒకటి కొట్టాలి. అంటే గతంలో ఇంద్రమ్మ ఇల్లు అప్లై చేసుకొని ఉన్నా, లేదంటే ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించిన అప్లై చేసిన ఎంక్వైరీ కావాలన్నా అట్లా ఉండే వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఇచ్చారు తప్ప కొత్తగా నిన్న మంత్రులు ఎవరైతే అనౌన్స్ చేసిర్రో దానికి సంబంధించిన ఇంద్రమ్మ ఇల్లు ఎల్ఐజికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నంబర్ 1. సరే మంత్రి సార్ 3 విషయాలు చెప్పిండు. ఒకటి, అఫీషియల్ వెబ్సైట్లైనా అప్లై చేసుకోవచ్చు, మీ సేవా సెంటర్లైనా అప్లై చేసుకోవచ్చు, వాట్సాప్లైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో వాట్సాప్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తే ఎవరైనా కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు.
8096958096 8096958096 దీనికి గనక వాట్సాప్లో ఓపెన్ చేసి అవ్వగానే మనం ఆ అప్లికేషన్ ఏమొస్తుంది అని అంటే మీ సేవ సర్వీసెస్ మీకు ఏం కావాలి, మీ నియర్ బై మీ సేవ సర్వీస్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలి ఆ మీ సేవకు సంబంధించిన మెసేజ్ ఏమొస్తుంది అనేది నేను చదివి చూపిస్తా. కావాలంటే ఈ నంబర్కి ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో అధికారులు ఈ వెబ్సైట్ పైన ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు అనేది. ఎందుకంటే నిజంగానే అప్లికేషన్ పెట్టిర్రేమో, అసలు అప్లికేషన్ మాడ్యూల్ ఎట్లా ఉంటుంది, ఏమేమి అడుగుతుంది అనేది నేను టెస్ట్ చేసినప్పుడు ఏమొచ్చింది తెలుసా? ఫస్ట్ మీరు ఆ పోర్టల్ ఓపెన్ చేయగానే దానికి మెసేజ్ వేయగానే నమస్కార్, వెల్కమ్ టు మీ సేవ తెలంగాణ అని వస్తుంది. తర్వాత మీ సేవ తెలంగాణ ఈజ్ హియర్ టు మేక్ సిటిజన్షిప్ సర్వీస్ సింపుల్ అండ్ యాక్సెసిబుల్. యూ కెన్ నౌ గెట్ సపోర్ట్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ సిటిజన్ సర్వీస్ ఇంక్లూడింగ్ బర్త్ సర్టిఫికేట్, సర్టిఫికేషన్స్, యుటిలిటీ బిల్స్, తర్వాత అప్లికేషన్ స్టేటస్ అప్డేట్, ఇట్లాంటివన్నీ వస్తాయి. How may I assist you today? Please respond with the name of మీ సేవ. Would you like, for example, income, electricity bill, water bill, police chalanu, etc. If you want to know the status of the application, type application number అని అంటారు. సో ఇందులో ఉండే సర్వీసెస్ మనకి ఏం అవసరం లేదు కదా. అప్పుడు మనం ఏం టైప్ చేయాలంటే నీడ్ ఇంద్రమ్మ క్యూర్ అప్లికేషన్ లేదంటే ఇంద్రమ్మ ఎల్ఐజీ అప్లికేషన్స్ అనేది మనం టైప్ చేయాలి. ఆ టైప్ చేసిన తర్వాత అది ఇచ్చే రిప్లై ఏంటిదంటే ఇంద్రమ్మ క్యూర్ ఫామ్ ఈజ్ నాట్ అవైలబుల్ హియర్, విచ్ మీ సేవ సర్వీస్ డూ యూ నీడ్. సో ఒక లిస్ట్ ఆఫ్ నేను ఇందాక చదివిన కదా, అవి మాత్రమే మా అందుబాటులో ఉన్నాయి, ఆ సర్వీస్ మాత్రం మీకు ఇస్తాం, మిగతా సర్వీసెస్లో అందుబాటులో మా దగ్గర లేవు అని ఒక మాటలు చెప్తుంది. సో మీరు ఎన్ని రకాల క్యూర్ గురించి లేదంటే మినిస్టర్స్ నిన్న అనౌన్స్ చేసిన పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అని ఎన్ని రకాలుగా కొట్టినా అన్ని రకాలుగా అది చెప్పే సమాధానం ఒకటి, మా దగ్గర అప్లికేషన్ రాలేదు, అది అందుబాటులో లేదు, మేము పైన పెట్టిన మెసేజ్ సంబంధించి ఇంకేమైనా సర్వీసులు కావాలంటే మమ్మల్ని అడగండి, మేము చేస్తామని. అది వాట్సాప్ పరిస్థితి. ఇక పోర్టల్ ఎట్లుందో అనేది మీరు చూసినారు కదా, పోర్టల్ పరిస్థితి ఇట్లుంది. సో పొద్దున నేను నియర్ బై ఒక మీ సేవ సెంటర్ ఉంటే అక్కడ పోయాను. సో మీ సేవ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ మీ సేవ పర్సన్ని నేను అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మేడం ఇప్పటి వరకు వెబ్సైట్ అసలుకి ఓపెన్ అవ్వతలేదు, ఒక 10 నుంచి 15 నిమిషాలు వెబ్సైట్ ఓపెన్ అయింది, కేవలం ఆధార్ కార్డ్ యాక్సెస్ మాత్రం ఇచ్చింది, ఆధార్ కార్డ్ కొట్టిన తర్వాత మిగతా అప్లికేషన్ చూపిస్తుంది కానీ అప్లికేషన్ ఫిలప్ చేయడానికి మాకు యాక్సెస్ ఇస్తలేదు. సో అట్లా కనిపించిన అప్లికేషన్ కూడా ఎంతసేపు అని అంటే సుమారుగా 30 నుంచి 35 నిమిషాలు కనిపించింది. ఆ తర్వాత నుంచి మనం వీడియో చేస్తున్న ఇప్పటి వరకు కూడా అప్లికేషన్ ఫామ్ కనిపిస్తేంతోటు ఆ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే అంత. సో వెబ్సైట్ ఓపెన్ కాదు, వాట్సాప్ ఓపెన్ కాదు, అండ్ దానికి సంబంధించిన పోర్టల్ ఓపెన్ కాదు. మరి ఇవి ఏవి ఓపెన్ కాకపోతే ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇస్తారు కదా, మరి హెల్ప్ లైన్ నంబర్ పరిస్థితి ఏంటి అంటే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా 180059959991. సో దీనికి సంబంధించిన క్రాస్ చెక్ చేద్దామని హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసినాం అనుకో, హెల్ప్ లైన్ నెంబర్ కూడా కనెక్ట్ అవుతలేదు. మరి నిన్న మంత్రులు సార్ ఇంత ఆర్భాటంగా పథకం ప్రారంభించి మీరు టోకెన్ అమౌంట్ 10,000 కట్టండి, మీకు ఇల్లు రాకపోతే 10,000 కూడా మేము రిటర్న్ ఇస్తాం అనౌన్స్మెంట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది కొన్ని మాటలు, కొన్ని మెసేజెస్. ఏంటి అంటే అవి కూడా చెప్తాను నేను. మర్చిపోయి కూడా మీరు ఈ పథకం కింద జాయిన్ కాకండి, జాయిన్ అయ్యి 10,000 కడితే మీకు ఇల్లు రాదు, 10,000 రాదు. ఎందుకంటే మంత్రులు సార్లు చెప్పేది ఏంటంటే సంవత్సరంలో మీకు ఇల్లు కట్టిస్తాం, వచ్చే ఆషాఢ మాస బోనాలకి ఆ ఇంట్లో నుంచే మీరు బోనాల పండుగ చేసుకోవచ్చు అని. కానీ అది ఎంతవరకు వాస్తవం? ఒక చిన్న ఇండిపెండెంట్ ఇల్లు కట్టాలంటే మినిమం 6 నెలలన్న పడుతుంది. వాళ్ళు పునాదులు చేసి, పుట్టింగ్లు చేసి, స్లాబ్ వేసి, గోడలు కట్టి, అది చేసి, ఇది చేసి అవన్నీ చేయడానికి. అట్లాంటిది ప్రతి దగ్గర ఒక అపార్ట్మెంట్ కడుతుంటే అలా 480 ఫ్లాట్లు వచ్చేటట్టు, 500 పైగా ఎస్ఎఫ్టీ ఉండేటట్టు, ఇవన్నీ రకాలుగా ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక టవర్ని కట్టాలంటే నిజంగా సంవత్సరంలో పూర్తయ్యే పరిస్థితి ఉంటుందా? ప్రైవేటు బిల్డర్లు కట్టేదే సంవత్సరం వరకు అయితలేదు. అది ఎల్ఐజీ అపార్ట్మెంట్ ఒక ఏరియాలో ఒక సంవత్సరంలో సార్లు కట్టిస్తారంటే ఎట్లా నమ్ముతున్నారు మీరు అనేది కూడా ట్రోల్ అవుతుంది. మరి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడానికి నిన్న జరుగుతున్న ట్రోలింగ్స్కి ఇక కామెంట్ రూపంలో మీరే తెలియజేయాలి. నిజంగా ఎల్ఐజీ పైన ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇవాళ పోర్టల్ ఓపెన్ అవుతలేదు, అప్లికేషన్ స్వీకరణ ఎందుకు తీసుకుంటలేరు? మరి దీనిపైన అవగాహన లేకుండానే మొన్న హెల్త్ స్కీమ్ చేశారు కదా, ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ స్కీమ్ స్టార్ట్ చేశారు. కానీ దాంట్లో ఆర్భాటంగా 886 నెట్వర్కింగ్ హాస్పిటల్ పనిచేస్తున్నాయని చెప్పినా గ్రౌండ్ రియాలిటీలో ఇవి పనిచేస్తలేదు. ఇక జిల్లాలలో అయితే మరీ ఘోరం, జిల్లాలలో అసలే అవి పనిచేయక మళ్ళీ వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి వస్తారు. ఆ హైదరాబాద్కి వచ్చేటోళ్ళు కూడా 116 మాత్రమే పనిచేస్తున్నాయి. కానీ ఆర్భాటంగా మాత్రం ఆ స్కీమ్ని స్టార్ట్ చేశారు. డిజిటల్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోమన్నారు, డౌన్లోడ్ చేసుకున్న కార్డులు తీసుకొస్తే పనిచేస్తారు. మరి ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఇట్లనే చేస్తారా?
ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది నిజమేనా? వీళ్ళు ఏ పథకమైనా ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేయరు. కానీ దానికి సంబంధించిన ఆర్భాటం మాత్రం స్టేజ్ లేసి, మీడియాని పిలిచి, ఓ పబ్లిసిటీ మాత్రం ఒక వైడ్ రేంజ్‌లో చేస్తారు అని. నిజంగానే ఈ ఈ ఈ పరిస్థితిలో ఆ వెబ్‌సైట్ ఓపెన్ కాకపోతే నాకు ఇంకొక మాట కూడా గుర్తుకొస్తుంది. ప్రతిపక్షాలు అనుడు కాదు. మునుగోడు ఎమ్మెల్యే అన్న విషయం. మీరు పబ్లిసిటీ తగ్గించండి, పబ్లిక్ సేవ పెంచండి. పబ్లిసిటీ తగ్గించండి, దానివల్ల ఖర్చు తక్కువ చేసుకోండి. పబ్లిక్‌కి అవసరమైన పనులు ఎక్కువ చేయండి అని ఏకంగా సీఎం సార్‌ని విమర్శించారు కదా! యాజ్ ఇట్ ఈజ్ నాకు అదే వర్డ్ గుర్తుకొస్తుంది ఇవాళ. మరి వెబ్‌సైట్ ఓపెన్ కాకపోతే కేవలం 21 రోజు వ్యవధి అని పెడితే ఎట్లా వాళ్ళు అప్లై చేసుకుంటారు? ఒక రోజు పోయినట్టే. ఒక రోజు కాదు, ఒక గంట ఈ పథకంలో పోయినా కూడా ఏమో అప్లికేషన్ ఆ గంటలో లక్కీ డ్రా తీస్తే వాళ్ళకే వస్తుండొచ్చు. ఇట్లే ఆశగా ఎదురు చూస్తున్నారు పబ్లిక్. కానీ పబ్లిక్ ఎమోషన్స్‌తో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఈ పోర్టల్ పనిచేస్తుందా? అప్లికేషన్ ఫామ్ అన్నీ సిద్ధంగా ఉందా? అని అప్లికేషన్ ఫామ్ అందుబాటులో పెట్టి ప్రభుత్వం సంబంధించిన పథకం అనౌన్స్ చేస్తే బాగుండేది అనే ఒపీనియన్ ఇవాళ మీ సేవ ముందు నించున్న పబ్లిక్ దగ్గర వినిపిస్తుంది. ఆ పబ్లిక్ దగ్గర విమర్శలు కూడా వినిపిస్తుంది. మరి ప్రభుత్వం ఈ పథకం ఇప్పటికైనా పోర్టల్ అందుబాటులో పెట్టాలని మనం కూడా కోరుకుందాం.